శ్రీమాత్రే నమః. దేవుళ్ళకి మొక్కిన మొక్కులు తీర్చకపోతే దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదా? ఈ ప్రపంచంలో మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే ఆ కష్టాలను అధిగమించడానికి ప్రజలు మొట్టమొదటిగా చేసే పని దేవుడికి ఉత్తమ కష్టాల గురించి మొరపెట్టుకోవడం. నిత్యం దేవుడికి పూజలు చేసి తమకి ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని దేవుళ్ళని వేడుకుంటూ ఉంటారు. ఏదైనా సందర్భంలో కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకుని తమ కష్టాలు తీరిపోతే మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటామని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది ప్రజలు తమ కష్టాల నుండి విముక్తి పొందడానికి దేవుడి మీద భారం వేస్తూ ఉంటారు. అయితే ఆ కష్టాల నుండి బయటపడిన తర్వాత కొంతమంది భక్తులు దేవాలయాలకు వెళ్ళి వారు మొక్కిన మొక్కులను తీరుస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది ప్రజలు మాత్రం దేవుడికి ఇచ్చిన ప్రమాణం మరిచిపోయి మొక్కు గురించి ఆలోచన లేకుండా ఉంటారు. మరికొంతమంది దేవుడి మొక్కు గురించి మరిచిపోతారు. కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగుతున్న సమయంలో దేవుడి మొక్కు గుర్తురాని వారు మళ్ళీ తిరిగి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడికి ఇచ్చిన మొక్కు తీర్చలేదని గుర్తుకు వస్తుంది. అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవుళ్లకు కోపం వస్తుందా? పండితులు ఏం చెప్తున్నారో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మన కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తరువాత దేవుడికి మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్ళకు కోపం రాదని, ఎందుకంటే తమ భక్తులు తమ పిల్లలతో సమానం అని పండితులు చెప్తున్నారు. ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు తమ పిల్లలపై కోపం చూపించరు. అలాగే దేవుళ్ళు కూడా భక్తులను కష్టాల పాలు చేయడు. అయితే కష్టాలు వచ్చినప్పుడు మనిషి దారి ఎటు ఉంది, సుఖం వచ్చినప్పుడు ఎలా ఉంది, మనిషి ఏ సమయంలో మాట మీద నిలబడుతున్నాడు అని ఎవరికి వారు తెలుసుకునేందుకు ఈ మొక్కు ఉపయోగపడుతుంది. మనిషి ఇచ్చిన మాటపై నిలబడుతున్నాడా లేదా అనే దాన్ని చెప్పేందుకు ఈ మొక్కులు వచ్చాయని పండితులు చెప్తున్నారు.